మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద నశ్వన్వన్నోతిభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామ పిత్రియవతో గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతాపితృభ్యో నమః. ప్రేక్షకులందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనము విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాం. ఈ సంవత్సరాంతము కూడా మన చాంద్రమాన రీత్యా ఈ రోజు నుంచి యుగాది యుగానికి ఆది అని, అందుకే ఇది ఉగాది అయిందని, ఈరోజు బ్రహ్మదేవుడు సృష్టిని రచించినాడని, రచన ప్రారంభం చేసినాడని, సృష్టి ఆరంభమైందని వివిధ రీతులలో మన పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉన్నారు. ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది, మరి ద్వాదశ రాశుల వారికి మరి రాజపూజ్య అవమానాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉండబోతూ ఉంది, గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది, మరి ఈ యొక్క దేశ రాష్ట్ర పరిస్థితులలో ప్రజలకు ఏ విధంగా మరి ప్రకృతి సహకరించబోతుంది అనే విషయాలను మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది విశ్వావసు నామ సంవత్సరం. ఈ సంవత్సరంలో మనము పంచాంగ శ్రవణం చేసుకోబోతూ ఉన్నాం. అసలు పంచాంగ శ్రవణం అంటే ఏమిటి, పంచాంగ శ్రవణం వల్ల వచ్చే ఫలితం ఏమిటి అనే విషయానికి వస్తే, మనకు మన ఋషులు ఒక శ్లోకాన్ని అందించినారు. అది శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం అన్నారు. ఈ పంచాంగ శ్రవణం వినడం ద్వారా సమస్త కళ్యాణములు కలుగుతాయి అని, దుస్వప్నములు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయని, గంగా స్నానము చేసినటువంటి ఫలితం కలుగుతుందని, గోదానము చేసినటువంటి ఫలితం కలుగుతుందని, ఆయుష్ వృద్ధి చెందుతుందని, సంతానము వృద్ధి చెందుతుందని, అదేవిధంగా ఏ కర్మను ఆచరించినా ఆ కర్మ జయప్రదం అవుతుందని మనకు ఈ పంచాంగ శ్రవణం వినడం ద్వారా ఈ ఫలితాలు కలుగుతాయని చెప్తూ ఉంది ఈ శ్లోకం. మనం ఇంకో రకంగా ఈ శ్లోకాన్ని చూసినట్లయితే, మనము ఏ పనిని ఆచరించినా అందులో ఆ పని యొక్క తిథి వార నక్షత్ర యోగ కరణములను చూసుకోవడమే పంచాంగము. పంచాంగము అంటే 5 అంగములతో కూడుకొని ఉన్నది అని. ఈ 5 అంగములు ఏమిటంటే ముందు చెప్పినట్లుగా తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. మరి ఇవి చూసుకోవడం ద్వారా వచ్చే ఫలితం ఏమిటి అంటే, తిథైశ్చ శ్రియమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం. తిథి శ్రియమును కలిగిస్తే, సంపదను కలిగిస్తే, వారము ఆయుష్ను పెంపొందిస్తుందట ఆ వారం చూసుకోవడం ద్వారా. యోగాత్ నక్షత్రాత్ హరతే పాపం. నక్షత్రం వల్ల పాపములన్నీ కూడా నశించిపోతాయట. యోగాత్ రోగ నివారణం. యోగము వల్ల రోగములు నివారింపబడతాయని. కరణాత్ కార్య సిద్ధించ. కరణం వల్ల సమస్త కార్యములు కూడా సిద్ధిస్తాయని మనకు తెలుపబడుతూ ఉంది. మనం ఏ పనిని ఆచరించినా ప్రతి పనికి కూడా ఒక ఆయుష్ అనేది ఉంటుంది. ప్రతి పనికి కూడా ఈ 5 కూడా యాప్ట్ అవుతాయి. మనం ఏ పనిని ఆచరించుకున్నా కూడా మనము తిథి వల్ల, అంటే మనం ఏ పనిని ఆచరించినా మన దగ్గర కొంత సంపద అవసరం. ఆ సంపదతోనే, అంటే జ్ఞాన సంపద కావచ్చు, మరి ధన సంపద కావచ్చు, ఏ సంపద అయినా కూడా పనిని ఆచరించాలంటే సంపద కావాలి.
తిథిని చూసుకోవడం వల్ల సంపద లభిస్తుంది. మనం చేసే యొక్క కార్యమునకు మనకు ప్రారంభాన్ని అందిస్తుంది అని. మనం చేసే కార్యములో ఈ తిథి మనకు కార్యసిద్ధిని కలిగిస్తే మనం చేసే కార్యానికి ఆయుష్ ముఖ్యమైనది అని చెప్తున్నారు. వారము వల్ల ఆయుష్ వృద్ధి చెందుతుంది. వారం సరిగా చూసుకోవడం వల్ల మనం చేసే కార్యమును ఎంతవరకు ఈ కార్యం ఎదుగుతుంది అనేది మనకు ఆ వారము సూచిస్తుందని. అదేవిధంగా నక్షత్రాత్ హరతే పాపం. మనము ఏ పనిని ఆచరించుకున్నా సంపద చూసుకోవాలి, దాని ఆయుష్ను చూసుకోవాలి. ఎంత కాలం, ఎంత దీర్ఘకాలంగా మనం ఈ పనిని ఆచరించవచ్చు అనే విషయాన్ని చూసుకొని తద్వారా నక్షత్రాన్ని చూసుకోవడం వల్ల అందులో ఉండే లోటుపాట్లను మనము ప్రధానంగా మొట్టమొదటి ప్రారంభించుకున్నప్పుడే మనం సరి చేసుకుంటే పాపాలన్నీ నివారించడము అంటే మనము చేసే కర్మలు ఏదైతే, మనం చేసే పని ఏదైతే ఉందో అందులో మనం చేసే తప్పిదాలు చూసుకోవడం వల్ల ఏం కలుగుతుంది? రోగ నివారణం. యోగాత్ రోగ నివారణం. రోగము అంటే మనం చేసే పనుల్లో లోటుపాట్లను చూసుకొని సక్రమంగా ముందుకు వెళ్ళగలిగితే దాంట్లో ఉండే తప్పులన్నీ, దానికి ఉన్నటువంటి రోగమంతా కూడా నశించిపోయి అది మనకు సంపదనిస్తుంది, కార్యసిద్ధినిస్తుంది. అది కరణము ద్వారా ఇస్తుంది అనేది మనం తత్వరూపంలో మనం భావించుకోవచ్చు. కనుకనే ఈ 5 అంగములతో కూడుకున్నటువంటి పంచాంగాన్ని ప్రతి పనికి చూసుకొని మనం ముందుకు గనక నడిచినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి అని మన పూర్వీకులు చెప్తున్నారు. దాని ద్వారానే మనము కూడా ఆచరిస్తే మనకు మంచి యోగములు కలుగుతాయి. అదేవిధంగా ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం. ఇక ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మనము నవనాయకులను గనక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరానికి రాజుగా సూర్య భగవానుడు రాజు అయి, రవిగ్రహం రాజు అయి ఉన్నది. ఈ యొక్క సంవత్సరానికి రాజుగా రవి ఉంటే మరి మంత్రిగా చంద్రుడున్నాడు. రాజు రవి అయినాడు, మంత్రి చంద్రుడైనాడు. మరి సస్యాధిపతి ఎవరు అంటే గురువు అయినాడు. గురువు సస్యాధిపతి అయినాడు. నీరసాధిపతి బుధుడైనాడు. ధాన్యాధిపతి కుజుడైనాడు. అర్ఘ్యాధిపతి రవి అయినాడు. మేఘాధిపతి రవి అయినాడు. అదేవిధంగా సేనాధిపతి కూడా రవి అయినాడు. రసాధిపతి రవి అయినాడు. పశుపాలకుడు యముడైనాడు. పశు రక్షకుడు శ్రీకృష్ణ భగవానుడైనాడు. కనుకనే ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి అంటే మరి రవి రాజైన కారణము చేత మరి పరస్పర రాజుల మధ్యలో పరస్పర విరుద్ధములు కలిగే అవకాశం ఉంది. మరి విరోధములు కలిగే అవకాశం ఉంది. అదేవిధంగా మేఘములు ఎక్కువగా వర్షించకపోవచ్చు. ఎందుకంటే మేఘాధిపతి కూడా రవి అయినాడు గనక స్వల్పమైనటువంటి వృష్టి కొన్ని ప్రాంతాల్లో కలిగే అవకాశం ఉంది. అదేవిధంగా దక్షిణాది ప్రాంతాల్లో ఈ యొక్క ప్రభావం ఎక్కువగా చూపించే అవకాశం ఉంది. అదేవిధంగా స్త్రీ నాశనం అంటే స్త్రీలకు భయం అంటే స్త్రీలకు కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ధాన్యములు నష్టపోయే అవకాశం కూడా మరి ఈ సంవత్సరం రవి రాజైన కారణం చేత సూచిస్తుంది. కానీ చంద్రుడు మంత్రి అయిన కారణము చేత కొన్ని ప్రాంతాల్లో మంచి సస్య వృద్ధి కలుగుతుంది. పాడి పంటలు అభివృద్ధి చెందుతాయి. మరి దేశ రాష్ట్రాలలో కూడా మరి ఎరుపు ధాన్యం చక్కగా పండుతుంది. మరి ఈ యొక్క చంద్రుడు మంత్రి అయిన కారణం చేత చక్కటి వాతావరణం కూడా మనకు ఏర్పడి సూర్యుడు రాజైన కారణం చేత వచ్చేటువంటి రోగములు ఏవైతే ఉంటాయో ఆ రోగముల యొక్క పరిష్కారము కూడా త్వరగా లభిస్తుంది చంద్రుడు మంత్రి అయిన కారణం చేత అనేది మనకు ఇక్కడ తెలుస్తుంది. అదేవిధంగా మనకు ఈ యొక్క నవనాయకుల పరిస్థితులలో ఈ రాజ పూజ్య అవమానాలు మరి ఏ విధంగా ఉండబోతున్నాయి, మరి నవనాయకులు తెలుసుకున్నాం. ఇప్పుడు 12 రాశులు ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ యొక్క 12 రాశులకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అంటే రాజపూజ్య అవమానాలు మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరము ముందుగా ఆదాయ వ్యయములు చూసుకుందాం. ఇందులో మేషరాశి వారికి ఆదాయం 2 అయితే అవమానం 14.
అదేవిధంగా వృషభ రాశి వారికి ఆదాయం 11 అయితే వ్యయం 5. అదేవిధంగా మిథున రాశి వారికి ఆదాయం 14 అయితే వ్యయం 2. అదేవిధంగా కర్కాటక రాశి వారికి ఆదాయం 8 అయితే వ్యయం 2. సింహరాశి వారికి ఆదాయం 11 అయితే వ్యయం 2. కన్యా రాశి వారికి ఆదాయం 14 అయితే వ్యయం 2. తులారాశి వారికి ఆదాయం 11 అయితే వ్యయం 5. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2 అయితే వ్యయం 14. ధనుర్రాశి వారికి ఆదాయం 5 అయితే వ్యయం 5. అదేవిధంగా మకర రాశి వారికి ఆదాయం 8 అయితే వ్యయం 14. కుంభరాశి వారికి ఆదాయం 8 అయితే వ్యయం 14. మరి మీన రాశి వారికి ఆదాయం 5 అయితే వ్యయం కూడా 5గా సూచించబడుతుంది. కనుక ఎక్కువగా మరి ఈ యొక్క సంవత్సరము మేషరాశి వారు, అదేవిధంగా వృశ్చిక రాశి వారు, అదేవిధంగా మీన రాశి వారు కొంత ధన విషయంలో జాగ్రత్తలు వహించడం చాలా మంచిదిగా భావించడం అవుతూ ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరము రాజపూజ్య అవమానాలు ఏ విధంగా ఉన్నాయంటే, మేషరాశి వారిని 5 గౌరవిస్తే మరి 7 అవమానించే అవకాశం ఉందట. మరి ఒక పాలు వృషభ రాశి వారికి, ఒక పాలు రాజపూజ్యం ఉంటే అవమానం 3 పాలుగా ఉంది. మరి మిథున రాశి వారికి రాజపూజ్యం 4 అయితే అవమానం 3. మరి కర్కాటక రాశి వారికి రాజపూజ్యం 7 అయితే అవమానం 3. మరి సింహరాశి వారికి రాజపూజ్యం 3 అయితే అవమానం 6. కన్యా రాశి వారికి రాజపూజ్యం 6 అయితే అవమానం 6. అదేవిధంగా తులారాశి వారికి రాజపూజ్యం 2 అయితే అవమానం 2. వృశ్చిక రాశి వారికి రాజపూజ్యం 5 అయితే అవమానం 2. ధనుర్రాశి వారికి రాజపూజ్యం 1 అయితే అవమానం 5. మకర రాశి వారికి రాజపూజ్యం 4 అయితే అవమానం 5. కుంభరాశి వారికి రాజపూజ్యం 7 అయితే అవమానం 5. మీన రాశి వారికి రాజపూజ్యం 3 అయితే అవమానం 1గా గోచరిస్తూ ఉంది. కనుక ఈ రాజపూజ్య అవమానాలను మనం చూసుకున్నట్లయితే మరి వృషభ రాశి వారు, తులారాశి వారు, ధనుర్రాశి వారు, మీన రాశి వారు, సింహరాశి వారు జాగ్రత్తగా మరి మాట్లాడే విషయంలో కానీ, మనం వ్యవహారం చేసే విషయంలో కానీ జాగ్రత్తలు వహిస్తే వారి యొక్క జీవన ఉన్నతికి దోహదపడుతుంది అనే విషయాన్ని గమనించుకోవాలి. ఈ రాజపూజ్య అవమానాలు కూడా మనము వెళ్ళే నడవడికను సూచిస్తుంది. కనుక మన జీవితంలో మనం ఈ సంవత్సరం మనం ఏ విధంగా మనకు మన మాట తీరు కానీ మనం చేసే పనులను మనకు ఈ యొక్క రాజపూజ్య అవమానాలే మనకు సూచిస్తూ ఉంటాయి. కనుక ఎదుటి వారితో ఏ విధంగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా నడుచుకోవాలి, ఎంతగా ప్రతి వారిని కూడా గౌరవిస్తూ వెళ్తే ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవనే విషయాన్ని మనకు తెలియజేస్తాయి. కనుక అందరూ కూడా చక్కగా మరి వారి యొక్క జీవన విధానంలో మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తే చక్కటి ఫలితాలు కూడా ఉంటాయి. అదేవిధంగా కందాయ ఫలాలు ఏ విధంగా నక్షత్రాల వారిగా ఏ విధంగా ఉండబోతుంది అంటే, అశ్విని నక్షత్రం వారు ఈ సంవత్సరం మరి చాలా జాగ్రత్తలు వహిస్తే మంచిది. భరణి నక్షత్రం వారికి ఈ సంవత్సరం చక్కటి యోగంలో మరి కనబడుతూ ఉన్నాయి. మరి కృత్తికా నక్షత్రం వారికి ఈ సంవత్సరం సామాన్యంగా గోచరిస్తూ ఉంది. మరి రోహిణి నక్షత్రం వారికి మొదటి 4 నెలలు చక్కటి ఫలితాలు ఉన్నప్పటికీ చివరి 8 నెలలు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మృగశిర నక్షత్రం వారు మొదటి 4 నెలలు చక్కటి ఫలితాలు, మరి వారు ఏ కార్యం చేసినా కూడా మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. మిగతా 8 నెలలు కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మరి ఆర్ద్ర నక్షత్రం వారు ఈ సంవత్సరం జాగ్రత్తలు వహిస్తే చాలా మంచిది. పునర్వసు నక్షత్రం వారికి ఈ సంవత్సరము చక్కటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. పుష్యమి నక్షత్రం వారు ఈ సంవత్సరం జాగ్రత్తలు వహించాలి. ఆశ్లేష నక్షత్రం వారు కూడా ఈ సంవత్సరము జాగ్రత్తగా మరి మెదులుకుంటే చాలా మంచిది. మరి మఖా నక్షత్రం వారికి మొదటి 4 మాసాలు చక్కటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. తరువాత 8 మాసాలు కూడా సామాన్యంగా మనకు గోచరిస్తూ ఉంది. పుబ్బా నక్షత్రం వారు ఈ సంవత్సరం జాగ్రత్తలు బాగా వహించాల్సి ఉంటుంది. ఎక్కువగా అప్పులు చేయరాదు, ఎక్కువగా అప్పులు చేసి ఇబ్బందులు పడరాదు అనేది ఒక సూచన.
కుంభరాశి ఏదైతే పుబ్బ నక్షత్రం వారు ఉన్నారో వారికి, ఉత్తరా నక్షత్రం వారికి ఈ సంవత్సరం కొంత మెరుగయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా హస్త నక్షత్రం వారికి మొదటి 4 మాసాలు చక్కటి ఫలితాలు ఉంటాయి. మరి చివరి 8 మాసాలు కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మరి స్వాతి నక్షత్రం, చిత్తా నక్షత్రం వారు సామాన్యమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ స్వాతి నక్షత్రం వారికి కొంత మంచి ఫలితాలు ఉన్నాయి. విశాఖ నక్షత్రం వారు చాలా జాగ్రత్తలు వహించాలి ఈ సంవత్సరం. వారికి నీలాప నిందలు కలిగే అవకాశం కూడా ఈ సంవత్సరం ఉంది. అదేవిధంగా అనురాధ నక్షత్రం వారు ఎక్కువగా మరి వాదనలు పెట్టుకోకుండా మరి వారి సొంత వారి మీదనైనా వాదనలు లేకుండా చక్కగా ఆలోచిస్తూ మాట్లాడితే కొంత వారికి మంచి ఫలితాలు ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్రం వారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. మూలా నక్షత్రం వారు చాలా జాగ్రత్తలు వహించాలి. మానసికమైనటువంటి ఆందోళన వారికి ఎక్కువగా వారిని ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక ఎక్కువగా ఆలోచించకుండా ప్రతి పనిని వారికి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఏ పనిలో కూడా నాకు ఇలా అవ్వట్లేదు అలా అవ్వట్లేదు అని బాధ పెట్టుకోకుండా ముందుకు సాగితే వారికి మంచిది. మరి పూర్వాషాఢ నక్షత్రం వారు, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఈ సంవత్సరం చక్కటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. శ్రవణ నక్షత్రం వారికి సామాన్యంగా ఉంది. ధనిష్ఠ నక్షత్రం వారికి మంచి ఫలితాలు ఉన్నాయి. మరి శతభిష నక్షత్రం వారికి పూర్వభాద్ర నక్షత్రం వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. మరి పూర్వభాద్ర నక్షత్రం వారు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి మొదటి 4 మాసాలు మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత శని ప్రభావం చేత కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మరి రేవతి నక్షత్రం వారు కూడా మరి శని ప్రభావము చేత కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం మనకు ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏమిటంటే కుంభరాశి వారు, మీనరాశి వారు, మేషరాశి వారు ఈ సంవత్సరము ఏలినాటి శని వారికి నడుస్తూ ఉంది కనుక జాగ్రత్తలు వహించడం, మరి శని దేవాలయాలకి వెళ్ళి అక్కడ తైలాభిషేకాలు అవి చేసుకోవడం మంచిది. ఎక్కువగా ధర్మాచరణ చేస్తే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి కనుక ఈ విషయాలు గమనించగలరు. అదేవిధంగా ఈ సంవత్సరం మరి మౌఢ్యముల విషయానికి వస్తే, పుష్కర విషయానికి, మౌఢ్యముల విషయానికి వస్తే మరి ఈ సంవత్సరం గురు మౌఢ్యమి 9/6/2025 సోమవారం ఆషాఢ శుద్ధ చతుర్దశి నుండి బుధవారం 9/7/2000 జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నుండి ఆషాఢ శుద్ధ చతుర్దశి వరకు కూడా గురుమౌఢ్యమి సంభవిస్తుంది కనుక ఈ గురుమౌఢ్యమిలో శుభకార్యములు చేసుకోవడం మంచిది కాదు కనుక గమనించగలరు. అదేవిధంగా శుక్రమౌఢ్యమి మార్గశిర శుద్ధ షష్ఠి 26/11/2025 బుధవారం నుండి మాఘ బహుళ అమావాస్య వరకు కూడా అంటే 17/2/2026 మంగళవారం వరకు కూడా శుక్రమౌఢ్యమి సంభవిస్తుంది కనుక ఈ 3 మాసాలు ఏదైతే ఉందో ఆ 3 మాసాలు కూడా అంటే డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ముహూర్తాలు మనకు ఉండవు కనుక ముహూర్తాల విషయాల్లో వివాహము మనం మాఘమాసంలో ఎక్కువగా వివాహాలు చేసుకుంటూ ఉంటారు. మాఘమాసం చాలా శ్రేష్టమని భావిస్తూ ఉంటారు. మరి ఆ మాఘమాసం అంతా కూడా ముహూర్తాలు ఈ సంవత్సరం లేవు కనుక గమనించి ఎవరైనా మరి చక్కటి ముహూర్తాలు పెట్టుకోవాలంటే శ్రావణ మాసంలో పెట్టుకుంటే వివాహ ముహూర్తాలు చక్కటి ఫలితాలు ఉంటాయి కనుక గమనించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా కర్తరి నిర్ణయం ఏ విధంగా ఉంది అంటే ఇప్పుడు మనకు వాస్తు కర్తరి అని వస్తుంది. ఈ వాస్తు కర్తరి సమయంలో ఎటువంటి మరి చెట్టుకు సంబంధించిన మరి కర్రకు సంబంధించినటువంటి పనులు ఆచరించడం మంచిది కాదు. మనము ఆ చెట్టు వృక్ష ఛేదన కానీ ఇవన్నీ కూడా మంచి ఫలితాలను దర్వాజెత్తడము ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి. వృక్షానికి సంబంధించినటువంటి శంకుస్థాపనలు కానీ ఇవన్నీ కూడా చేసుకోకపోతే మంచిది. ఇది 4/5/2025 ఆదివారం నుండి మరి 28/5/2025 బుధవారం వరకు కూడా మరి ఈ యొక్క వాస్తుకర్తరి మనకు సంభవిస్తూ ఉంది. అదేవిధంగా అగ్నికర్తరిలో ప్రయాణాలు మంచివి కాదు కనుక జాగ్రత్తలు వహించాలి. అతివేడి
ఉండే అవకాశం ఉంది. 11/5/2025 నుండి 25/5/2025, 11/5/2025 నుంచి 25/5/2025 వరకు మరి చిన్నారులు కానీ మరి యువత కానీ బయటకి పోకుండా, ఎండలో తిరగకుండా జాగ్రత్తలు పడితే మంచి వారికి సూర్యుని యొక్క తాపం నుంచి విముక్తి కలుగుతుంది. కనుక సాయంకాలపు వేళ కానీ ఉదయం వేళ కానీ బయటికి వెళ్తే మరి మంచిది అని తెలియజేస్తోంది మరి ఈ యొక్క అగ్నికర్తరి కూడా. అదేవిధంగా ఈ విశ్వావసునామ సంవత్సరంలో గ్రహణములు ఏమొస్తున్నాయి అంటే 2 గ్రహణాలు వస్తున్నాయి. అవి 2 కూడా చంద్రగ్రహణాలే వస్తున్నాయి. ఈ చంద్రగ్రహణము 7/9/2025 సెప్టెంబర్ 7వ తారీఖు భాద్రపద శుద్ధ పౌర్ణమి ఆదివారం రోజున మరి రాత్రి 9:57 నుండి రాత్రి 1:25 వరకు కూడా మరి ఈ యొక్క చంద్రగ్రహణం సంభవిస్తోంది. ఆ సమయంలో గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండడం మంచిది. అదేవిధంగా చంద్రగ్రహణం మరల 3 మార్చ్ 2026 పాల్గొన శుద్ధ పౌర్ణమి మంగళవారం రోజున మరి ఈ యొక్క చంద్రగ్రహణం మరల సంభవిస్తోంది. మధ్యాహ్నం 3:20 ప్రారంభమై సాయంత్రం 6:47 వరకు కూడా ఈ చంద్రగ్రహణము సంభవిస్తోంది. అదేవిధంగా ఈ సంవత్సరము పుష్కరాలను చూసుకున్నట్లయితే ఈ సంవత్సరము వైశాఖ బహుళ విధియ అంటే 14/5/2025 బుధవారం రాత్రి 10:35 గురుగ్రహము మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఈ మిథున రాశిలోకి ప్రవేశించిన కారణము చేత సరస్వతీ నది పుష్కరాలు వస్తున్నాయి. ఈ సరస్వతీ నది పుష్కరాలను అందరూ కూడా ఈ సరస్వతీ నది పుష్కరాలలో మరి పాల్గొని పితృ సంబంధిత కార్యక్రమాలు చేసుకుంటే మంచిది. ఈ సరస్వతీ నది పుష్కరాల్లో నదీ స్నానము చాలా విశేషము, పితృతర్పణాలు విశేషము, జపములు విశేషము. కనుక అందరూ కూడా తప్పకుండా ఈ పుష్కరాలలో పాల్గొనవలసిందిగా కోరుతూ మరి అదేవిధంగా పుష్కర సమయంలో ఎటువంటి శుభకార్యములు కూడా చేసుకోకుండా ఉంటే మంచిది అనే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇకపోతే మరి ఈ సంవత్సరం అంతా కూడా మనకు ఏమి సూచిస్తుందయ్యా అంటే ఈ సంవత్సరం అంతా కూడా దేశ రాష్ట్ర పరిస్థితులను మరి ఈ యొక్క గ్రహ పరిస్థితులను చూసినట్లయితే ముందుగా చెప్పుకున్నట్లుగా ధనస్సు రాశి వారికి శనిగ్రహము 4వ స్థానంలోకి ప్రవేశించడం అర్ధాష్టమ శని. అదేవిధంగా కన్యా రాశి వారికి సప్తమ శని ఈ నెల మనకు 28 నుంచే ప్రారంభమవుతుంది మరి సప్తమ శని. మరి కుంభరాశి, మీనరాశి, మేషరాశి వారికి ఈ 3 రాశుల వారికి కూడా ఏలినాటి శని. వీరు శనిగ్రహ పూజలు చేసుకుంటే చాలా మంచిది, చాలా జాగ్రత్తలు వహించాలి. అదేవిధంగా ఈ సంవత్సరము సంక్రాంతి పురుషుని యొక్క ప్రవేశము మనం తెలుసుకున్నట్లయితే ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సర పుష్య బహుళ ద్వాదశి బుధవారం రోజున తత్కాల అనురాధ నక్షత్ర సింహలగ్నమందు వృద్ధి యోగ వేళ కౌలవ కర్ణమునందు తేదీ 14/1/2026 రోజున రాత్రి 9:04 సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ మకర రాశి ప్రవేశము సంక్రమణ పురుషుని ఆగమనము జరుగుతుంది. ఈ ఆగమనము ఈ సంవత్సరము ఈ సంక్రమణ పురుషుడు మందాకిని అనే నామధేయముతో కుంకుమతో స్నానము చేసి కుంకుమ గంధలేపనము చేసుకొని మరి చిత్రవస్త్రమును ధరించి పగడమాలను ధరించి అదేవిధంగా వెండి భూషణముగా ధరించుకొని భక్ష్యమును రాగి పాత్రలో వేసుకొని మామిడి పండును భోజనంగా స్వీకరిస్తూ వస్తూ ఉన్నాడు. ఇది వరాహ వాహనం అంటే పంది వాహనంపై మరి ఈ యొక్క సంక్రమణ పురుషుని ఆగమనము ఉన్నది గనక కొంత రాజపీడ జరిగే అవకాశము, మరి కొన్ని ప్రాంతాల్లో స్త్రీ నాశము జరిగే అవకాశము. స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరము అంతా కూడా. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో అల్పవృష్టి, కొన్ని ప్రాంతాల్లో సువృష్టి కలిగే అవకాశాలు కూడా మరి మనకు గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ సంవత్సరం అంతా కూడా మరి ధరల విషయానికి వస్తే
రైతాంగానికి ఎర్రటి ధాన్యం పండించడం మంచిది. ధరల విషయానికి వస్తే మరి ఈ సంవత్సరము బంగారము, వెండి ఇటువంటి ధరలన్నీ కూడా సామాన్యంగా ఉన్నప్పటికీ మరి నిత్యావసర వస్తువుల ధరలు హెచ్చు తగ్గులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కనుక అందరూ కూడా జాగ్రత్తలు వహించి ఈ సంవత్సరం అంతా కూడా ద్వాదశ రాశుల వారు కలౌ స్మరణాన్ ముక్తి, కలియుగంలో స్మరణ వల్లనే ముక్తి కలుగుతుంది. కనుక మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. ఆ శ్వేతార్క గణపతి అనుగ్రహము, భద్రకాళి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతూ ఆ యొక్క దేవతా దర్శనములు చేసుకోండి. భగవత్ సాక్షాత్కారాన్ని పొందండి. భగవత్ అనుగ్రహము వల్ల ద్వాదశ రాశుల వారందరూ కూడా సుభిక్షంగా, సంతోషంగా మరి వారి యొక్క జీవన విధానాన్ని ముందుకు సాగించి మరి వారందరూ కూడా విజయాలు సాధించాలని కోరుతూ మరి ఈ సంవత్సరము తులారాశి వారికి కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా మరి తులారాశి వారు ప్రతిసారి కూడా తులారాశి వారికి కొన్ని ఇబ్బందులు, ఆటంకాలు ఉంటాయి. ఈ సంవత్సరం తులారాశి వారికి కొంత అనుకూలం, శనిగ్రహ అనుకూలం ఉంది కనుక గమనిస్తూ మరి మిగతా రాశుల వారు కూడా చక్కటి ఫలితాలను పొందుతూ ఉండాలని తెలియజేస్తూ మరి ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని సంపూర్ణం చేసుకుంటూ మీరందరికీ కూడా సుఖశాంతులు కలగాలని, లోకా సమస్త సుఖినో భవంతు, సన్మంగళాని భవంతో ధ్రువంతు, సత్య ఏత ఆశిషః సంతు, సత్యాः సంతు యజమానస్య కామాః. హరి ఓం. నా వానికి విరామం ఇస్తున్నాను. జై గణేష్.